రికార్డింగ్ నెంబర్ 1 భగవద్గీత రహస్య ప్రకాశము అని భగవద్గీతలో ఉన్న రహస్యాలన్నీ కూడా బయటికి తీసి వివరంగా శంఖారావం అనే పేరుతో ముద్రణ చేశారు. కృష్ణమాచార్య గారు తెలిసిన వాళ్ళందరూ కూడా ఆయన్ని మాస్టర్ గారు అని పిలుస్తారన్నమాట. అందుకని మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య అని చెప్పుకోవాలి. ప్రాశస్త్యము అనే హెడ్డింగ్తో పార్వతీ కుమార్ గారు ఈ పుస్తకం గురించి బిగినింగ్లో రాశారు. అది చదువుతున్నాను. పాంచజన్యము శ్రీకృష్ణుని శంఖము, అందుండి వెలువడు రవము ఓంకార స్వరూపుడైన శ్రీకృష్ణుడే. అంతర్యామి అయిన భగవంతుడు పాంచజన్యము నుండి వ్యక్తమగుచుండును. మానవ శరీరము పాంచభౌతికమగుట వలన పాంచజన్యము, అందుండి కూడా అంతర్యామి అంతర్వాణిగా కాలానుగుణముగా వ్యక్తమై జీవులను ఉద్ధరించుకొనుచుండును. జీవులను సృష్టించుట, పెంపు చేయుట, తనకున్ముఖులుగా చేయుట, తన యందు లయమనర్చుకొనుట అంతర్యామి అయిన భగవంతుని లీల. భగవంతుని యొక్క ఈ లీలను దివ్య ప్రణాళికగా దర్శించిన వారు ఋషులు. కాలము రూపమున భగవత్ సంకల్పములను సందేశములుగా ఎరిగి తదనుగుణముగా ఋషులు వర్తించుచుందురు. అంతర్యామి యొక్క దివ్య ప్రణాళిక యందు వారు అంతర్భాగములై ప్రవర్తించుచుందురు. భగవత్ సంకల్పములు వారి నుండి సందేశములుగా జీవులకు అందుచుండును. వారు సందేశములను జీవులకు అందించుటకై జీవుల నడుమ సహజముగా వర్తించుచుందురు. వారి సందేశము వలన, వారి సామీప్యము వలన, వారి సాయుధ్యము వలన జీవులు అంతర్యామి తత్వమునందు మేల్కొనుచుందురు. అట్లు జీవులను మేల్కొల్పుటకు దిగి వచ్చిన వారే కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య గారు. ఆయనని మాస్టర్ ఈకే అంటారు. పరమ గురువులైన మాస్టర్ ఈకే నుండి మరి ఒక మారు నిత్యనూతనముగా భగవద్వాణి వ్యక్తమై ఈ శంఖారావము అను గ్రంథముగా రూపొందినది. సత్యాన్వేషకులను, సత్సాధకులను, క్రమమైనటువంటి సాధనకు ఉన్ముఖులను చేయుటకై ఈ శంఖారావము వ్యక్తమైనదని అనిపించును. సాధనా రహస్యములను సులభ శైలిలో సాధకులకు అందించుట ఇందు జరిగిన ఋషియత్నము. వివిధములు అనేకములు అయినటువంటి అంశములందును విషయములందును సాధన పేరిట చిక్కుపడిన వారికి ఈ గ్రంథము చిక్కు విడదీసి మార్గమును సుగమము చేయును. సూటిగా అంతర్యామిని దర్శించుటకు ఇందు క్రమమైన సాధన నిర్దేశింపబడినది. నామరూపాతీతమైన భగవంతుని నామరూపాత్మకముగు జగత్తునందు కూడా దర్శించు యుక్తి ఇందు నిర్దేశింపబడినది. సగుణ గుణాతీత మార్గములు చక్కగా సమన్వయింపబడినవి. భాషకందని భగవతత్వము అతి సులభమైన భాషలో సామాన్య జనులకు అందించుటలో అపారమైన ప్రేమతత్వము ప్రదర్శింపబడినది. ఇందలి పదములు వాక్యములు చదివినప్పుడు తాము చదువుట కాక మాస్టరుగారే వినిపించుట ఒక విచిత్రము. ఒక సన్నిహితుని వలె సాన్నిధ్యమునిచ్చి అంతర్యామిని దర్శింపచేయుట శంఖారావము చదువరుల యొక్క అనుభూతి. అవ్యక్తమగు విషయమునకు దర్పణము పట్టినట్టుగా గ్రంథస్థ విషయములు సూటిగా చదువరులను నేను అను ప్రజ్ఞయందు నిలుపుట గ్రంథకర్త యొక్క సామర్థ్యము. మాస్టర్ గారి ఈ ప్రయత్నము పరిపూర్ణము గావించిన చివుకుల రవిశర్మ గారు ధన్యాత్ములు. నిర్దుష్టమైన ప్రణాళిక ప్రకారము నిష్ఠతో ఈ గ్రంథము ప్రతిదినము 10 నిమిషముల పాటు పఠించు సాధకులు సనాతనమైన మార్గమున పురోగతి చెందుదురు అనుట నిస్సందేహము. అట్టి ప్రయత్నము కొరకై ఎదురుచూచు వారికి ఈ గ్రంథం ఒక పెన్నిధి. వారికే ఈ మా ప్రయత్నము సమర్పితము. ఈ గ్రంథమును అతి రమణీయముగా ముద్రించి తీర్చిదిద్దిన త్రివేణి ప్రెస్ సోదరులకు మా కృతజ్ఞతాపూర్వక అభివందనములు. ఇట్లు కంభంపాటి పార్వతీ కుమార్, కులపతి బుక్ ట్రస్ట్, 22/7/1993 విశాఖపట్నము.
మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచారి గారు అనువదించిన శంఖారావము అనే పుస్తకంలో మన మొట్టమొదటి రికార్డింగ్ పూర్తయిందన్నమాట. రికార్డ్ నెంబర్ 1.